2017లో సార్ పరిచయం నాకు లేడీస్ పరిచయం నాకు ఇక్కడే పట్టవాడపల్లి సెంటర్లో లగ్జరీ బిర్యానీ అని అంటే చిన్న హోటల్ ఒకటి పెట్టి పనిచేస్తున్నాం మేము. దాంట్లో భాగంగా సార్ ఏంటంటే డైలీ హెల్ప్ చేసేవాళ్ళు పేదవాళ్ళు, డైలీ బిర్యానీ డైలీ ఒక 5 పక్కన పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవారు సార్. దాంట్లో భాగంగా ఒకరోజు మా హోటల్ రావడం జరిగింది. అప్పటి నుంచి సార్ పరిచయం నాకు నిలువల ప్రేమించడం అంటే నువ్వు బిర్యానీ తిని వాళ్ళు కూడా బిర్యానీ పెట్టారు. అది నిలువల ప్రేమించడం డిఫరెన్స్ సార్ దగ్గర తెలుసుకోలేదు. వాళ్ళు అంతకుముందు ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఉన్నారు. ఇట్లా చాలా మంచి విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత వాయిస్ ఆఫ్ లైఫ్లో సభ్యుడిగా టీమ్ మెంబర్గా చర్చలో చాలా ప్రోగ్రామ్స్లో నేను నా వంతు మేము వెళ్తా ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చాలా దూరం కూడా వెళ్ళేవాళ్ళం. బండి మీద చాలా దూరం వెళ్ళి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం అందరం మేమంతా. అందుని బట్టి నేను కూడా దేవుని చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను స్పెషల్ ఇన్ఛార్జ్ ఫంక్షన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు వారిస్ ఆఫ్ లైఫ్ నుంచి 95 నెలల నుంచి ఆపకుండా ఫంక్షన్ ఇస్తూ ఉన్నాను. 95 months నుంచి యాక్చువల్గా ఇస్తున్నారని అందరూ చెప్తా ఉంటారు, కానీ డాక్టర్ గారు అయితే చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఏం తీసుకోకుండా ఏం అడుక్కోకుండా మేము ఎవరిని చేయి చాపకుండా మేము చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే మాదిరికరంగా సంఘాలు మారాలి. మన ఇండోర్లోనే తీసుకున్న బయట కాదు, సంఘాలు కూడా మేమే చేస్తున్నా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని మాదిరికరంగా చేసి చూపిస్తున్నారు. మేము పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాము, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, లక్షల డబ్బులు మీకు వస్తున్నాయి, మీరు అవన్నీ పెట్టుకున్నారు. మేము ఎవరిని అడగట్లేదు, ఎందుకంటే నన్ను దేవుడు నడిపించాడు ముందుకి. నన్ను దేవుడే ముందుకు నడిపిస్తాడు. ఏ కార్యం నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు ఇస్తాడు. నేను 10 మందికి ఈరోజు నేను భోజనాలు పెట్టాలనుకుంటున్నాను అంటే ప్రేయర్ చేసుకుంటే దేవుడే భోజనం పంపిస్తున్నాడు. వేరే ఒకరు అది ఎవరి దగ్గర పంపిస్తున్నాడు అనేది దేవుని చిత్తం. అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు మనుషులను చూసి వస్తున్నారు, నేను దేవుడిని చూసి వస్తున్నాను. దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి నేను వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ని 10 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఇంతవరకు ఎక్కడ ఆపకుండా అనేక మంది సార్ తోటి మాకంటే ముందు నుంచి కూడా చాలామంది ఈ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్లో మాకంటే ముందు నుంచి సీనియర్స్ వాళ్ళు చూసి వాళ్ళు కూడా చాలా చెప్పారు. మేము విన్నాము వాళ్ళు చెప్పేటప్పుడు కూడా. లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు రీసెంట్గా 11th ఇయర్లో ఎంటర్ అయ్యాము. తర్వాత ఈ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మేము చేసిన పనులన్నీ కొన్నిసార్లు రెస్టారెంట్లో ప్లాన్ చేసుకున్నాము, కొన్నిసార్లు టీ స్టాల్లో, కొన్నిసార్లు రోడ్ల మీద కూడా అందరం కలుసుకొని ఎలా చేయాలి అనేది మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. సో మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి దేవునికి వందనాలు. నేను చూస్తూ ఉంటాను ఫోటోస్ అన్ని. వారి టైం ఎంతో వాల్యుబుల్ టైంని వారు వస్తూ ఉన్నారు. అప్పుడు ఎనీ టైం వారి ఫోటోస్లో చూసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడైనా వారు రాజశేఖర నాయక్ అనేది రాకేష్ లాగా అందరూ కూడా వారికి వాల్యుబుల్ టైం వెచ్చించి వారి వాల్యుబుల్ టైం ఇస్తున్నారు. అలాగే కొంత సమయంలో డాక్టర్ రజేష్ని మెయిన్గా తన సేవ పట్ల ఎంతో నమ్మకం ట్రస్ట్ అన్నమాట. అది కలిగి దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం చూస్తున్నాం కదా. చక్రయ్య 3 అధ్యాయాలు వచ్చిన చెప్పాలి తన దర్శనం దాని కర్తవ్యం నెరవేరుస్తున్నారు. సేవ పట్ల లైన్లో ఉంది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేసేదారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు గొప్ప కార్యాలు చేస్తారంటే ఆయన ఎరిగిన వారన్న. నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబుల్ ఏమని చెప్పచ్చు అంటే మనం దావీదు చెప్పచ్చు. దావీదు జీవితంలో ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా విజయం. మీకు కావాలని చూడండి, ఆయన తప్పులో పాపంలో పడిపోయినా యోబాబు యుద్ధానికి వెళ్ళాడు, ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. యోబాబు జయంతో వచ్చాడు. ఇక్కడ ఆయన తప్పు చేసినా అక్కడ దేవుడు విజయమే ఇచ్చాడు. దావీదు జీవితంలో ఎందుకు యుద్ధాలన్నింటిలో విజయం పొందాడు, ఎందుకు ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడంటే దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణము దేవుని దగ్గర విచారణ చేస్తాడు. దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణము దేవుని స్తుతిస్తాడు. దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణము దేవుని అంటే యథార్థంగా కనిపిస్తాడు. హల్లెలూయా. కానీ దేవుని నామానికి స్తోత్రం. అందుకే స్త్రీలందరూ బాధపడారు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అంటే దావీదు 10,000 మంది సమానం. దావీదుని చూస్తే సింహము గుండె లాంటి వాళ్ళు కూడా భయం. ఎందుకంటే దేవుడే చెప్పాడు,
దావీదు నా హృదయానికి ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు. ఇప్పుడు WOC కూడా ఒక దావీదుతో సమానము. హల్లెలూయా.